తతోన్యల్ లలితాతీర్థం, అక్కడ అమ్మవారికి సమీపంలో లలితాదేవి ఉంది. లలితాదేవి అంటే చాలామందికి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న తల్లి లలిత అనే పేరుతుంది. మళ్ళీ చెప్పుకోవాలి మరొక ఆమె కాదు, ఆమె ఆ పేరుతో అక్కడ ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ లలితాతీర్థం, అదే లలితా ఘాట్. అక్కడ పోల్చుకోవడానికి ఆ పక్కన ఏముంటాయో కూడా చెప్తున్నాడు. అది గంగా కేశవ సన్నిధౌ, అక్కడ గంగా కేశవుడు అని విష్ణు ఉంటాడు. ఆ సన్నిధిలో ఉంటుంది లలితాదేవి. తత్రాస్తి లలితాదేవి క్షేత్ర రక్షాకరీ పర, ఈ లలితాదేవి క్షేత్ర రక్షాశక్తి ఉంటుంది. సాచ పూజా ప్రయత్నేన సర్వసంపత్ సమృద్ధయే లలితా పూజకానాంచ జాతు విఘ్నో నజాయతే. కాశీలో లలితాదేవిని ఆరాధించిన వారికి విఘ్నములోనేవి కలగవు. లలితా పూజకానంచ జాతు విఘ్నో నజాయతే. పైగా ఏ తల్లిని ఏ తిథుల్లో చూడాలో కూడా రాశారు. అవన్నీ ఇక్కడ చెప్పం కానీ ఒక్కటి, ఇషే కృష్ణద్వితీయాయాం లలితాం పరిపూజ్యచ. ఆశ్వయుజ మాసంలో కృష్ణపక్ష విధియ నాడు పూజించడం మంచిది. పైగా స్నాత్వాచ లలితాతీర్థే లలితాం ప్రణిపత్యవై, లలితాతీర్థంలో స్నానం చేసి లలితాదేవిని ఆరాధించినట్లయితే అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తున్నది. అక్కడికి సమీపంలోనే విశ్వభుజా గౌరీ విశాలాక్షి పురస్థిత, విశాలాక్షికి సమీపంలోనే ఉంటుంది విశ్వభుజాదేవి. ఇప్పటికి మనం వెళితే అక్కడ వట సావిత్రి అని చెప్పబడుతూ పెద్ద వటవృక్షం ఉంటుంది. అది ఏనాటిదో. చిత్రం ఏంటంటే ఆ వటవృక్షం గురించి కూడా పురాణం వర్ణించింది. ఆ వటవృక్షం మూలంలో విశ్వభుజాదేవి ఆలయం ఉంటుంది. అనేక హస్తములతో ప్రకాశిస్తూ ఉంటుంది విశ్వభుజాదేవి. పైగా ఈవేళ భక్తుల సర్వాభీష్టములు నెరవేర్చేటువంటి తల్లి. దేవ్యా విశ్వభుజాయా వై సర్వకామ సమృద్ధయే యోన విశ్వభుజాం దేవీం వారాణస్యాం నమేన్నర కృతో మహోపసర్గేభ్య తస్య శాంతిర్దురాత్మనః. ఇక్కడ కాశీలో ఉంటూ విశ్వభుజాదేవిని చూడకపోతే అనేక రకాల ఉపసర్గలంటే విఘ్నాలు మొదలైనవి కలిగే అవకాశం ఉంటుంది అని చెప్తూ ఇంకా అక్కడున్న అమ్మవారిని చాలా చాలా వర్ణించారు. శివదూతి, కౌమారి, ఐంద్రి, సంపత్కరి, మాహేశ్వరి ఇత్యాది పేర్లతో అమ్మవారు అనేక నామాలతో ఉంటుంది. ఆ తల్లులందరికీ నమస్కారం చేసుకుందాం. నారసింహి, బ్రాహ్మి, నారాయణి, ఇవి చండీ సప్తశతిలో అమ్మవారు వచ్చినటువంటి అనేక మాతృకా రూపములు. నారసింహి, అదేవిధంగా వారాహి ఇత్యాదులు చెప్పబడతాయి. అవన్నీ కూడా కాశీక్షేత్రంలో చెప్పబడుతూ చిత్రగ్రీవ, భద్రకాళి, హరసిద్ధి, అలాగే చిత్రఘంట, ఈ చిత్రఘంటాదేవి మహిమ చాలా వివరించారు. విరూపాక్షి, శైలేశ్వరి ఇలాంటి పేర్లతో అమ్మవారు అక్కడ ప్రకాశిస్తున్నారు.